శవాల దిబ్బగా మారుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం గురించి స్పందించవలసిందిగా అనేక మార్లు కూటమి ప్రభుత్వానికి దాంతో పాటుగా గవర్నర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేనటువంటి ఈ ప్రభుత్వం మళ్లీ ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి చేయట్లేదు. ఈ రాష్ట్రంలో రోజుకి ఒక 5 మర్డర్లు 6 మానభంగాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన గాని, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్య కాండను గాని పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం ప్రచార పిచ్చితోటి లేదా ప్రభుత్వం మీద మేము గతంలో చేసినటువంటి పరిపాలన మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నానికి, అప్పులు చేయడానికి మాత్రమే సమయాన్ని కేటాయిస్తుంది తప్ప ఎక్కడా కూడా పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యవస్థ కూడా పని చేస్తుందా ఈ రోజు అంటే ఖచ్చితంగా పని చేయట్లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గాని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి గాని, హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గాని ఎక్కడైతే దమనకాండ జరుగుతుందో, ఎక్కడైతే దాష్టికాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే హత్యలు జరుగుతున్నాయో ఆ కుటుంబాలని పరామర్శించడానికి వెళ్లినటువంటి ప్రతిపక్ష నాయకుడు మా అధ్యక్షుల వర్యుల మీద చలోక్తులు చేస్తూ వారి మీద తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రమే వారి యొక్క టైం అంతా కేటాయిస్తున్నారు తప్ప వారు ఇచ్చినటువంటి హామీలను బట్టి గాని, వారు చేయాల్సినటువంటి ఈ యొక్క పథకాల ఇంప్లిమెంటేషన్ లో కానీ ఎలాంటి దృష్టి లేనటువంటి ఈ ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ హత్యాకాండని మొదలుపెట్టింది. ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే 30 రోజుల్లో 14,200 కోట్లు అప్పు చేయడానికి ఈ ప్రభుత్వానికి టైం దొరికింది. అంటే రోజుకి దాదాపుగా 450 కోట్ల పైచీలకు అప్పు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ యొక్క మానభంగాల్ని ఎందుకు ఆపట్లేదు, ఈ హత్యా రాజకీయాలను ఎందుకు ఆపట్లేదు, ఈ దౌర్జన్యకాండని ఎందుకు ఆపట్లేదని ప్రజలు గాని ప్రశ్నిస్తే కేవలం 1 రోజులే అయిందంట. అంటే 1 రోజుల్లో అప్పులు కుప్పగా మార్చడానికి మీకు సమయం దొరికింది. అబద్దాలు చెప్పడానికి శ్వేతపత్రాల పేరుతోటి తప్పుడు పత్రాలను ప్రచురించడానికి మీకు టైం దొరికింది. కానీ అభాగ్యుల్ని ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని పరామర్శించడానికి, ఆ యొక్క దాడుల్ని అడ్డుకోవడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ది లేదు. ఇది కావాలని చేస్తున్నటువంటి పనిగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ గవర్నర్ గారు వచ్చారు సభకి. గవర్నర్ గారి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లడం కోసం వారిని కూడా డెమోక్రసీ సేవ్ చేయవలసిందిగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, ప్రజల్ని కాపాడవలసిందిగా, దాని మీద స్పందించవలసిందిగా వారిని కూడా విన్నవించడం జరిగింది, వారిని కూడా కోరడం జరిగింది. కానీ వారు పట్టించుకోలేదు. కాబట్టి మేము సభ నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా కావాలని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పుడు విధానం. కేవలం వారు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకోవటానికి చరిత్రలో ఎవ్వరూ లేనటువంటి, ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. నిజంగా ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొంచెమైనా ఆలోచన ఉందా ఈ ప్రభుత్వానికి? ఓటాన్ బడ్జెట్ అనేది ఒక 1-2 నెలలు కాలం అయితే పర్వాలేదు. 7-8 నెలల కాలం ఓటాన్ బడ్జెట్ లో కాలయాపన ఎందుకు చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే వారు పథకాలు ఇవ్వలేరు కాబట్టి, పథకాల కోసం కేటాయింపులు చేయలేరు కాబట్టి, వచ్చిన డబ్బుని దోచుకోవాలి కాబట్టి, చేసిన అప్పుల్ని తినివేయాలి కాబట్టి ఓటాన్ బడ్జెట్ కింద ఈ కేటాయింపులు జరగకుండా, ఈ పథకాలు ఇవ్వకుండా అడ్డుకోవడానికి మాత్రమే ఈ ఓటాన్ బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇది ప్రజలకి చేస్తున్నటువంటి అన్యాయం. ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానంగా మనం పరిగణించాలి. ఇదే విషయాన్ని జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లడానికి రేపు ఢిల్లీలో కూడా ధర్నా చేయబోతున్నాం. ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం, అలాగే హోంమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. దీని మీద వారిని కూడా స్పందించవలసిందిగా మేము డిమాండ్ చేశాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 30 రోజుల నుంచి ఈ దమనకాండని ఆపేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. పైపెచ్చు ఈ హోంమంత్రి గారు కూడా మీడియా సమావేశాలు పెట్టి కామెడీ పండిస్తూ చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శించకపోగా అది వారి వ్యక్తిగత కారణాలతోటి చనిపోయారని ఒక అబద్దపు ప్రచారం చేయడం అనేది ఇది హర్షించదగ్గ విషయం కాదు. తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులు, ఇంటెలెక్చువల్స్ దీని మీద మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండని ఆపడానికి ప్రతి ఒక్కరు కూడా చైతన్యంగా ముందుకు రావాలని మీ అందరిని కూడా కోరుతున్నాం. కొన్ని మీడియా వ్యవస్థల్ని, కొన్ని మీడియా సంస్థల్ని వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అదే పనిగా దాడులు చేస్తూ ఆ దాడులను బయటకు రానివ్వకుండా, ఆ దాడుల్ని బయట ప్రజలకి చేరనివ్వకుండా వారి యొక్క మీడియా వ్యవస్థల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా నార్మల్ మీడియా వ్యవస్థలన్నీ కూడా
ఖండించాలి, చూపించాలి. నాయకుల మీద దాడులు, కార్యకర్తల మీద దాడులు, ఎవరు మాట్లాడితే వారి మీద దాడులు చేయడం, వారి విధానంగా మార్చుకొని భయభ్రాంతులకి గురి చేసి వారి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనేదే వారి ఆలోచన. కాబట్టి అలాంటి దోపిడీకి అడ్డుగా నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రజల కోసం పోరాటం చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని ఎండగడుతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాం. రేపు ఎట్టి పరిస్థితుల్లో ధర్నా కార్యక్రమం ఢిల్లీలో కూడా చేసి జాతీయ మీడియాలో, దేశంలో కూడా దీని మీద చర్చ జరిగే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్, జై జగన్. మనం చూసాం కేవలం 45 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంత ఘోరంగా రోజుకొక హత్య, రోజుకొక అత్యాచారం, భౌతిక దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల తాలూకా ఆస్తుల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో అలవికాని హామీలు ఇచ్చేశారు. అవి నెరవేర్చడానికి చేత కాక దాని నుంచి తప్పించుకోవడానికి ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారనేది క్లియర్ గా అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడుతూ ఉన్న పరిస్థితి. ఆ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే అలాంటి సంఘటన మన రాష్ట్రంలో జరగకూడదనేసి దిశ యాప్, దిశ చట్టం లాంటివి తీసుకొచ్చారు. దిశ చట్టం కేంద్రంలో పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేశారు. అంత గొప్పగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదు అంటూ దాన్ని నిర్వీర్యం చేయడం వల్ల ఇలాంటి దుర్మార్గులు విజృంభిస్తూ ఇలాంటి అత్యాచారాలు, హత్యలు ఆడపిల్లల మీద చేస్తూ ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ హామీలు నెరవేర్చలేరు కాబట్టి కేవలం 45 రోజుల్లో వాళ్ళు ఒక ఫెయిల్ అయిన గవర్నమెంట్ గా ఉన్నారు కాబట్టి దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి దాడులు చేయడమే కాకుండా ఈ రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ అసెంబ్లీ సెషన్స్ లో ప్రవేశపెడుతూ ఉన్నారు. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 నెలల వరుసగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎక్కడైనా చూసామా? అది వీళ్ళు పెడుతున్నారంటే వాళ్ళ హామీలు నెరవేర్చడం చేత కాక ఈ విధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి వెళ్లారు. ఫుల్ టైం బడ్జెట్ పెట్టడం చేత కాక, పెట్టలేక ఈ విధంగా పెట్టే పరిస్థితి. అంత ఘోరంగా ఈ రాష్ట్ర పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూడా అధికార పక్షం. అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళు తాలూకా హామీలు అమలు చేయలేదనే విషయాన్ని ప్రశ్నిస్తారు అని చెప్పి మా పార్టీకి గాని, మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి గాని ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తారా అని చెప్పి. కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మనం చూస్తే గత 45 రోజుల్లో 36 మంది హత్య కావించబడ్డారు. 35 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా హెరాస్మెంట్ భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 300 మంది మీద హత్యాయత్నం జరగడం మనం చూసాం. ఇన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా దెబ్బతినింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువల్ల ఇక్కడ రాష్ట్రపతి పాలన కావాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్ట్ తో, ప్రజల మద్దతుతో మేము ప్రజా పోరాటాలకి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం, సిద్దపడతామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఢిల్లీలో ఎల్లుండి మా పార్టీ ఆధ్వర్యంలో ఈ దారుణాలన్నిటి మీద ధర్నా చేసి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా, వీడియో ఎగ్జిబిషన్ కూడా పెట్టి కేంద్ర స్థాయిలో పెద్దల దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు నెలకొట్టేట్టుగా డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు మానండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆవిడ ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యింది కూడా ఎంత దారుణంగా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో మనం నిన్న చూసాం. ఒక ఎమ్మెల్యే అంటూ చులకనగా మాట్లాడు, అతను ఒక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి అనే విషయం ఆవిడికి తెలియకుండా మాట్లాడుతున్నారా, తెలిసి చులకన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సరే, ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఒక రషీద్ అనే కార్యకర్తకు చనిపోతే పరామర్శకు వెళ్తే ఎందుకు ఈ ప్రభుత్వం అంత వణికిపోతూ ఉంది, ఆవిడెందుకు అంత ఫ్రస్ట్రేషన్ లోనే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అక్కడే అర్థం చేసుకో.
చెప్పుకోవచ్చు. జగనన్నకి ప్రజల్లో ఉన్న ఆదరణ, ఒక జగనన్న ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది, ప్రజల తరపున ఎంతగా పోరాటాలు చేస్తారు వీళ్ళందరికీ తెలుసు కాబట్టి భయపడి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు తన పక్క నియోజకవర్గంలో దర్శిని అనే అమ్మాయి చనిపోతే చావుకు కారణం ఆ ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ దుర్మార్గుడు సురేష్ అనే వ్యక్తి గొంతు కోసి చంపిస్తే కనీసం పరామర్శ చేయలేదు సరికదా. దర్శినికి పోస్ట్ మార్టం కి కూడా కనీసం ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయని చేతకాని ప్రభుత్వం ఇది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ప్రజలు నమ్మరు. తన సొంత నియోజకవర్గంలో 2 మహిళలకి బట్టలు చింపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా దండించినా కూడా ఆ మహిళల మీదే మళ్లీ తిరుగు కేసు పెట్టించిన దారుణమైన పరిస్థితులు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో ఉన్నాయి. అలాగే ఆ ముచ్చిమర్రి సంఘటన నిజంగా ప్రజాస్వామ్యం సిగ్గుపడేట్టుగా ఆ అమ్మాయిని చంపేసి ఇన్ని రోజులైనా కూడా డెడ్ బాడీ దొరకపోవడం ప్రభుత్వం తాలూకా చేతగానితనం. ఆ పేరెంట్స్ ఎంతగానో కోరుకుంటున్నారు సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా హోమ్ మినిస్టర్ అయినా పరామర్శకు రండి, ధైర్యం చెప్పండి అని. కానీ ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు వెళ్లని పరిస్థితి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ప్రజా సమస్యలైనా ప్రజల బాధలైనా వీళ్ళకి ఎంత తేలిక భావము చులకన భావము అని. కాబట్టి మేమందరము కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఢిల్లీలో భారీగా ధర్నా చేయబోతున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఇది ఏమనాలి ఈ పాలన నేను ఒకసారి ఆలోచన కోరుకుంటున్నా. ఎందుకంటే దౌర్జన్యం, హత్య రాజకీయాలను అన్ని ప్రచారం చేసుకుంటూ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చి వెంటనే వాళ్ళు చేస్తున్నది ఏంటి? ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం కదా. కూలీ రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారు? ఈరోజు మా నాయకుడు మా కార్యకర్తను కాపాడుకోవడానికి ఈరోజు రేపు ధర్నా చేయడం జరుగుతుంది ఢిల్లీలోను. తప్పకుండా ఈరోజు మన గవర్నర్ గారికి వినతి జరిగింది ప్రజాస్వామ్యం కాపాడండి, కానీ ఆయన గారు కూడా ఈరోజు పట్టించుకోకపోవడంతో మేము ఈరోజు నిరసన తెలుపుకుంటూ వాకౌట్ చేయడం జరిగింది. తప్పకుండా రేపు మా సభ రేపు నిరసన ఢిల్లీలో చేస్తాం. తప్పకుండా ఆ యావత్ భారత నేను గమనిస్తుందని మేము తప్పకుండా మా కార్యక్రమం కాబట్టి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడని. అంటే ఓటు వేయని వారికి మీ పార్టీని బతకనివరా రాష్ట్రంలో అందరినీ పారేస్తారని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆలోచించడానికి కోరుతున్నాం. ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా తొందరలో బుద్ధి చెప్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. జై హింద్.